హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ రిలేషన్షిప్లో వచ్చే నెక్స్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో రీడింగ్లో నేను చెప్పేటప్పుడు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కానీ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది అండ్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాం. మీ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ పేరు 3 to 7 టైమ్స్ మనసులో అనుకొని ఈ రీడింగ్ చూడడం స్టార్ట్ చేయండి. ఏంజల్స్ అండ్ యూనివర్స్. ఓకే, సో మీ పర్సన్ మీకు పంపించే మెసేజెస్ ఏంటో అసలు చూద్దాం. మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి. అన్అప్రిషియేటెడ్, మీ పర్సన్ని మీరు కేర్ చేయట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్. అంటే ప్రజెంటే కాదు, పాస్ట్లో కూడా. అంటే మేబీ మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉండడం వల్ల మీ పర్సన్కి ఈ ఫీలింగ్ అనేది వచ్చి ఉండొచ్చు. కొంతమంది విషయంలో చాలా డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, బట్ కొంతమంది సేమ్ పేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు కూడా కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ బిహేవియర్ చూసి వాళ్ళని లెక్క చేయట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. అంటే ఇక్కడ మీ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మేబీ రన్నర్ చేజర్ డైనమిక్లో ఉన్నారు మీరిద్దరు. రన్నర్ చేజర్ అంటే మీ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే మీరేమో మీ పర్సన్ని చేజ్ చేస్తూ ఉండేవారు, అంటే మీ పర్సన్ వెనకాల పడుతూ ఉండేవారు. సో అలాంటి డైనమిక్ నుండి ఇప్పుడు కంప్లీట్లీ బయటపడ్డారు. మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వడం, రెస్పెక్ట్ ఇవ్వడం, మీ రిలేషన్షిప్కి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండడం, ఇవ్వాలి అని అనుకోవడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. ఓకే, సో చాలా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి మీ రిలేషన్షిప్లో. మీ మధ్య ఎప్పుడైతే సెపరేషన్ వచ్చిందో ఆ సెపరేషన్లో మీ పర్సన్ మీ రిలేషన్షిప్కి ఒక క్లారిటీ అనేది తెచ్చుకున్నారు. అండ్ తెలిసినా కూడా మీ మధ్య రిలేషన్ ఒక ట్రూ రిలేషన్ అండ్ మీ పర్సన్ని మీరు చాలా కావాలనుకుంటున్నారని తెలిసినా కూడా మీ పర్సన్ మీకు దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు. ఎందుకు అని అంటే మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో ఈ రిలేషన్ తెలిస్తే అని చాలా ఫీల్ అయ్యారు. సో ఆ విషయం మీద కూడా మీకు దూరంగా ఉండడానికి ట్రై చేశారు. బట్ మెయిన్ రీజన్ ఏంటో అసలు కనుక్కుందాం. ఇది వన్ ఆఫ్ ద రీజన్, బట్ మెయిన్ రీజన్ మీ పర్సన్ మీకు దూరంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా కనుక్కుందాం. రైట్ పాత్, తన లైఫ్ బాగుండాలి అని అంటే ఒక రైట్ పాత్ పైన తను నడవాలి. సో ఆ రైట్ పాత్ కోసం ఇంకా స్ట్రగుల్ చేస్తున్నారు. అంటే తన లైఫ్ని ఇంకా బిల్డ్ చేసుకోవాలి, ఇంకా డెవలప్మెంట్ అనేది కనపడాలి తన లైఫ్లో అనేది తన గోల్ అనమాట. సో ప్రజెంట్ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. తను ఉన్న సిచ్యువేషన్లో చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు మీ పర్సన్. అండ్ డే డ్రీమింగ్ అయితే చేస్తున్నారు. ఈ డే డ్రీమింగ్లో ప్రతి సెకండ్ మీతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, మీరు దూరంగా ఉన్నా కూడా మీ పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉంటున్నారు. ఎస్కేప్, ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు గోస్ట్ చేశారంటే రీసెంట్ పాస్ట్లో సిచ్యువేషన్స్ చాలా వర్స్ట్ అయిపోతున్నాయి అన్నప్పుడు తను వాక్ అవే చేశారు మీ రిలేషన్షిప్ నుండి. మేబీ అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, 100% థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ. బట్ ఆ విషయం మీకు తెలియట్లేదు. మీ పర్సన్ కొన్ని డేస్ బ్యాక్ వరకు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి కనెక్ట్ అయ్యే ఉన్నారు. బట్ రీసెంట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు ఆ రిలేషన్ నుండి. ఎందుకు అనంటే ఎవరైతే తన రిలేషన్లో ఉన్నారో దట్ థర్డ్ పార్టీ మీ పర్సన్ అసలు కేర్ చేయకుండా వదిలేశారు.
1% కూడా రెస్పెక్ట్ అనేది లేదు మీ పర్సన్తో అన్ని ఇయర్స్ కలిసి ఉన్నందుకు. సో అలాంటి పర్సన్ని తను లైఫ్లో ఉంచాలి అని అనుకోలేదు మీ పర్సన్. సో అందుకు డిస్కనెక్ట్ అయిపోయారు, ఆ రిలేషన్ని కంప్లీట్గా వదిలేశారు. ఈ రిలేషన్, పాస్ట్ రిలేషన్ మీ పర్సన్ లైఫ్లో కొంతమందికి ఎంగేజ్మెంట్ అయి బ్రేకప్ అయిన రిలేషన్, అండ్ కొంతమందికి ఎంగేజ్మెంట్ అవ్వకుండానే ఒక 5 or 6 years నుండి ఉన్న రిలేషన్, అండ్ కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత సెపరేట్ అయిన రిలేషన్. సో మీ పర్సన్ ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా, ఎంత వాళ్ళని కావాలనుకున్నా, వాళ్ళు కనీసం ఒక మెసేజ్ కాదు కదా, ఎవరి దగ్గర కూడా మీ పర్సన్ కోసం మాట్లాడడానికి ఇష్టపడలేదు. సో అంతలా మీ పర్సన్ని వద్దు అనుకున్నారు. కంప్లీట్లీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుండి మీ పర్సన్ని తీసేశారు, అండ్ ఆ ప్లేస్ వేరే వాళ్ళకి ఇచ్చారు. సో ఎప్పుడైతే మీ పర్సన్కి తెలిసిందో ఆ వేరే పర్సన్ ఎవరో వాళ్ళ లైఫ్లో ఉన్నారు అని, అప్పటి నుండి మీ పర్సన్ థర్డ్ పార్టీకి దూరం అయిపోయారు కంప్లీట్లీ. ఓకే, సో ఇప్పుడు తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు. ఆల్రెడీ కొంతమందికి అవన్నీ చెప్పారు. మీకు రీయూనియన్ అయింది. ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో చాలామందికి రీయూనియన్ అయితే అయ్యింది, బట్ ఇంకా కొంతమందికి రీయూనియన్ అనేది అవ్వాలి. సో రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ కొంతమందికి మీకు కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ చిల్డ్రన్, కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళకి ఈ ప్రాబ్లం లేదు, బట్ ఇది కొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ కిడ్స్ మధ్యన ఉండడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి కమిట్మెంట్ అనేది ఇవ్వకూడదు అని డిసైడ్ అయ్యారు. ఓకే, సో తన ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ నీడ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పటి వరకు ఎలా అయితే కేర్లెస్గా ఉన్నారో మీ పర్సన్, అలా ఉండకుండా ఇప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. తన లైఫ్ని తను జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళాలి అని డిసైడ్ అయ్యారు. అండ్ తను రైట్ టైంలో యాక్షన్ తీసుకోకపోతే మీరు కూడా మూవ్ ఆన్ అయిపోతారు అన్న భయంతో మిమ్మల్ని అసలు వదలట్లేదు. 1 సెకండ్ కాదు కదా, 1 నిమిషం, అలా చిన్న చిన్న విషయాల్లో కూడా మీరే గుర్తొస్తున్నారు మీ పర్సన్కి. మీరు దూరంగా ఉన్నంత వరకు తన బాడీలో ఏదో ఒక పార్ట్ మిస్ అయినట్టుగా, తన లైఫ్లో ఏదో చాలా మిస్ అయిపోతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. మీరిద్దరూ దూరంగా ఉన్నా కూడా ఇద్దరు కనెక్ట్ అయ్యే ఉంటున్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సేమ్ వే మీరు కూడా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది. ఓకే, సో ఆ ఎనర్జీస్ అలా మీట్ అవుతున్నాయి. అందుకే ఈ ట్విన్ ఫ్లేమ్స్ ఎప్పుడు కూడా జనరల్గా ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మీ ఇద్దరి మధ్య, అండ్ అదర్ డిఫరెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ సడన్లీ మీరు సెపరేట్ అయిపోతూ ఉంటారు. ఆ సెపరేషన్ ఇంకెవరి ద్వారానో జరుగుతూ ఉంటుంది. అంటే మీ లైఫ్లోకి సడన్గా ఎవరో రావడం, మిమ్మల్ని సెపరేట్ చేయడం, మళ్ళీ వాళ్ళు ఎస్కేప్ అయిపోవడం, అలా జరుగుతూ ఉంటుంది. ఇది 1 or 2 times జరుగుతుంది, బట్ లైఫ్ లాంగ్ అయితే మీరు కలిసే ఉంటారు. చేజర్, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీ మోర్. ఎస్, ఈ థర్డ్ పార్టీ, ఎస్, చూడండి ఎంత క్లారిటీగా వచ్చిందో రీడింగ్ ఇక్కడ. థర్డ్ పార్టీని ఇంకా మళ్ళీ చేజ్ చేయాలి, మళ్ళీ వాళ్ళ లైఫ్లోకి మీ పర్సన్ వెళ్ళాలి అని అనుకోవట్లేదు. సో ఇప్పుడు కంప్లీట్లీ మీకే డెడికేట్ అయిపోయారు మీ పర్సన్, ఎడిక్ట్ అయిపోయారు. ఇది ఒక రెస్పాన్సిబుల్ రిలేషన్షిప్ అన్నట్టుగా చూసుకుంటున్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ పర్సనే చూసుకుంటున్నారు. న్యూ చాప్టర్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. తనకున్న పాస్ట్ రిలేషన్ నుండి కంప్లీట్లీ మూవ్ ఆన్ అయిపోవాలని డిసైడ్ అయిపోయారు. ఎవరెంత కన్విన్స్ చేసి మాట్లాడినా కూడా మళ్ళీ ఆ రిలేషన్లోకి వెళ్ళాలి అని అనుకోవట్లేదు మీ పర్సన్. ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్ మీ పర్సన్ ఇప్పుడు, బట్ స్టిల్ మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. తన ఓల్డ్ రిలేషన్స్ అన్నిటినీ మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీతో కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయి ఉండాలి కాబట్టి తన మైండ్లో ఇంకెవరిని ఉంచాలి అని అనుకోవట్లేదు. ఓకే, తను చేసిన మిస్టేక్స్ ఏంటో తెలిసొచ్చేటట్టు చేసింది మీ ఎఫెక్షన్. అండ్ ప్రజెంట్ చాలా స్ట్రెస్లో అయితే ఉన్నారు. అండ్
తను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏది జరగడం లేదన్న డిస్సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. సో డిటాచ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. తన పాస్ట్ని తను కంప్లీట్గా మర్చిపోవడానికి సెల్ఫ్ లవ్, మెడిటేషన్ ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. సో అన్ఫినిష్డ్ బిజినెస్ అనేది ఉంది మీతో. ఆ బిజినెస్ని కంప్లీట్ చేయడానికే మళ్ళీ మీతో కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్. ఇదొక డివైన్ కనెక్షన్. ఓకే, మీ పర్సన్ ఎప్పుడూ మీ నుండి దూరంగా వెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని వదిలేయాలి అన్న ఆలోచన రాలేదు మీ పర్సన్కి ఎప్పుడు. అదొకటి ఉంది. ఎందుకు అని అంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి. సో వెరీ గుడ్. సెల్ఫ్ లవ్ అనేది ఎక్కువైంది మీ పర్సన్కి. ఎందుకు అంటే తన లైఫ్, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీతో అని అనుకుంటున్నారు. తన పాస్ట్ని కంప్లీట్గా మర్చిపోవాలని అనుకుంటున్నారు. ఓకే, సో సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేశారు. సో ఇది ఒక సోల్ టై అనేది కూడా తెలుసుకున్నారు ఇప్పుడు. మీతో ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. ఎప్పుడు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీతో కనెక్ట్ అయి ఉంటారు. మీరు కాంటాక్ట్లో ఉన్నా లేకపోయినా కూడా మీ పర్సన్ ఇదే చేశారు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది. 8 ఆఫ్ కప్స్. సో వాక్ అవే చేస్తున్నారు మీ పర్సన్ తన పాస్ట్ నుండి. సో ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక, మీన అండ్ కర్కాటక రాశుల ఎనర్జీ, అండ్ స్ట్రాంగ్ మకర రాశి ఎనర్జీ, ద డెవిల్ కార్డ్. కొన్ని ఎడిక్షన్స్ ఉండేవి మీ పర్సన్కి. ఆ ఎడిక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు వదిలేశారు మీకోసం. సో ఇది ఒక 9 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, జెమినై, మిథున రాశి ఎనర్జీ. మీ పర్సన్ తను రీసెంట్ పాస్ట్లో చేసిన మిస్టేక్స్ తలుచుకొని ఇప్పటికీ బాధపడుతున్నారు. అసలు తను చేసుకున్న రాంగ్ చాయిస్ వల్ల తన లైఫ్ చాలా వేస్ట్ అయిపోయిందని కూడా బాధపడుతున్నారు. ఓకే, అండ్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. ఇది స్లో మూవింగ్ ఎనర్జీ, వృషభ రాశి ఎనర్జీ. మేబీ మీరు కానీ మీ పర్సన్ కానీ వృషభ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు రీడింగ్ చూస్తున్న వాళ్ళలో. ఓకే, సో ఈ స్లో మూవింగ్ ఎనర్జీ ఇదొక వీనస్కి సంబంధించిన ఎనర్జీ. వృషభ రాశి శుక్రుడికి సంబంధించిన ఎనర్జీ. సో ఈ పర్సన్ ఆర్ మీరు ఇదే ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉంటారు. అంటే ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఉంటారు, లేదా మీరు ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ అయి ఉంటారు. బిజినెస్ పీపుల్ ఉంటారు ఇద్దరిలో ఎవరో. ఓకే, సో అలాంటి ఎనర్జీస్కి కనెక్ట్ అయి ఉన్నారు. బట్ ఈ పర్సన్ సెకండ్ ఛాన్స్ కోసం అయితే చూస్తున్నారు. ఎవరికైతే రీయూనియన్ అవ్వలేదో వాళ్ళు. అండ్ ఆ సెకండ్ ఛాన్స్ అనేది తనే అడగబోతున్నారు. ధైర్యం తెచ్చుకొని మిమ్మల్ని సెకండ్ ఛాన్స్ అడగాలి అని చూస్తున్నారు. ఎవరికైతే ఇంకా రీయూనియన్ అవ్వలేదో వాళ్ళు. మీ పర్సన్ సింహరాశికి చెందిన వాళ్ళై ఉన్నారు ఇక్కడ. ఎవరైతే ఆ ధైర్యం కోసం వెయిట్ చేస్తున్నారో ఆ పర్సన్ సింహరాశికి చెందిన పర్సన్. ఓకే, ఈరోజు ఎనర్జీస్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి ఇక్కడ. చాలా కామ్ అండ్ పీస్ఫుల్ ఎనర్జీస్ వస్తున్నాయి. మేబీ ఈ మంత్ ఎండింగ్కి కూడా చాలామందికి రీయూనియన్స్ ఆర్ మ్యారేజెస్ జరగబోతున్నాయి అని దాని అర్థం. ఓకే, 6 ఆఫ్ సోర్డ్స్, మూవింగ్ టు కామర్ వాటర్స్. మీరు చాలా సైలెంట్గా ఉంటూ అన్నీ జాగ్రత్తగా, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఎలా అంటే మీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి కలెక్టివ్కి ఇక్కడ, మీ పర్సన్కి కాదు మీకు. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, చాలా కామ్గా. అలా ఎలా చూసుకోగలుగుతున్నారు అని అంటే మీరు యూనివర్స్కి సరెండర్ అయి ఉన్నారు. అందుకే ఏంజల్స్ ప్రొటెక్షన్ అనేది వచ్చింది మీకు. మీ పక్కన ఎప్పుడు ఒక ఏంజల్ అనేది ఉన్నారు అని ఎలా తెలుసుకుంటారంటే మీరు ఏంజల్ నెంబర్స్ అనేవి చూస్తూ ఉంటారు. 1111, 2222 ఆర్ 4444, 555 ఇలాంటి నెంబర్స్ చూస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ఏంజల్ నెంబర్స్ చూస్తున్నారో మీరు తెలుసుకోవచ్చు మీరు ఏంజల్స్ ప్రొటెక్షన్లో ఉన్నారు అని. మీకు ఎప్పుడు ఆర్కేంజల్ మైకేల్ ఆర్ ఆర్కేంజల్ గేబ్రియల్ మీకు ప్రొటెక్షన్గా ఉంటూ మిమ్మల్ని ఇలా కామా వాటర్స్లోకి తీసుకెళ్ళి మీకు రైట్ పాత్ ఏంటి అనేది, సరైన దారి ఏంటి అనేది చూపిస్తున్నారు ఏంజల్స్. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్,
స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ మేష, సింహ, ధనుష్ రాశులు. ఓకే, అగైన్ సింహరాశి ఎనర్జీ, కింగ్ ఆఫ్ వాండ్స్. సో ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే ఒక స్టబర్న్ కింగ్. అంటే మీ పర్సన్ చాలా స్టబర్న్ పర్సన్ అండ్ కంప్లీట్లీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు, వర్క్ ఫోకస్డ్ ఉంటారు ఎప్పుడు కూడా. అండ్ మీకోసం కొంచెం తక్కువ స్పెండ్ చేస్తారు టైం. అండ్ లేట్ నైట్ చాట్స్ అనేవి చేస్తూ ఉంటారు మీతో. ఓకే, సో ఈ పర్సన్ చాలా అండర్స్టాండింగ్ పర్సన్ ఇక్కడ, చాలా అండర్స్టాండింగ్, ఒక ట్రెడిషనల్ పర్సన్. సో అందుకే మీ రిలేషన్షిప్కి అంత వాల్యూ ఇస్తున్నారు. అండ్ నైట్ ఆఫ్ పెంటకల్స్. సో ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు, ఫైనాన్షియల్ గ్రోత్ కనబడబోతుంది మీ ఇద్దరికి. అండ్ ఒక గుడ్ న్యూస్ ఆర్ మెసేజ్ ఏదో రాబోతుంది కూడా. మీరు చేసిన హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్ అయితే చూడబోతున్నారు త్వరలో. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, కన్యా రాశి. అగైన్ హ్యాంగ్డ్ మ్యాన్, ఇది కూడా స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. సో ఇక్కడ ఏంటి అని అంటే చాలా సాక్రిఫైసెస్ అనేవి చేస్తున్నారు, ఇటు మీరు అటు మీ పర్సన్ కూడా. మీ రిలేషన్షిప్ని లైఫ్ లాంగ్ సెక్యూర్గా ఉంచుకోవడం కోసం మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు. ఇద్దరు టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎమోషనల్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, సో మీ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ అవుతుంది అనడానికి ఇదొక సిగ్నల్, యూనివర్స్ ఇస్తున్న సిగ్నల్ మీకు. అండ్ 5 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీ రిలేషన్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఫేస్ చేయబోతున్నారు. అంటే కొన్ని గొడవలు, కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఫేస్ చేయబోతున్నారు. అండ్ కొంతమంది థెఫ్ట్ అనేది కూడా జరగబోతుంది వాళ్ళ ఇంట్లో కానీ ఇంకెక్కడైనా కానీ. చూసుకోండి అదొకటి. అండ్ మీ లైఫ్లోకి కొన్ని అబ్యూజివ్ రిలేషన్షిప్స్ అనేవి కూడా రాబోతున్నాయి. స్నీకీనెస్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ. సో చూసుకోండి, మీ లైఫ్లోకి కొన్ని అన్నెసరీ రిలేషన్షిప్స్ మీరే ఇన్వైట్ చేస్తారు. సో జాగ్రత్తగా ఉండండి. సో ది ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఇదొక ఎంప్రెస్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక నర్చరింగ్, కేరింగ్, ఒక మదర్లీ టైప్ ఎనర్జీ అనమాట. ఒక మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ మీరు మీ పర్సన్కి. మీ పర్సన్ ఎప్పుడు మీ దగ్గర ఇష్టపడే గుణాలు ఏంటి అని అంటే ఇదే. మీరు తనని ఒక మదర్లా చూసుకుంటారు, ఒక ఫ్రెండ్ లాగా చూసుకుంటారు, ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా ఉంటారు మీరు తనతో. అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీరు మేనేజ్ చేసేసుకుంటూ ఉంటారు ఎవరి హెల్ప్ అడగకుండానే. సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి మీ దగ్గర నచ్చుతూ ఉంటాయి. మీ దగ్గర ఈ విషయాలన్నీ కూడా మీకు చెప్తారు త్వరలో. మీరు అన్ని విషయాలు చాలా బాగా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్యామిలీని చూసుకుంటారు, అటు బిజినెస్ చూసుకుంటారు, జాబ్ అయితే జాబ్ చూసుకుంటారు. ఇలా అన్నీ కూడా మీరు ఈక్వల్గా మేనేజ్ చేస్తూ ఉంటారు వితౌట్ ఎనీ. కొంతమంది ఏంటంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటే చిరాకు పడిపోతూ ఉంటారు, కానీ అది మీ దగ్గర ఉండదు. చాలా ప్రశాంతంగా అన్నీ చూసుకుంటూ ఉంటారు. సో ఇదంతా కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుండి. సో అందుకే మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. ఈవెన్ దో మీకు మధ్య చాలా డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరంటే చాలా రెస్పెక్ట్ ఎక్కువ, చాలా ఎఫెక్షన్ కూడా చూపిస్తున్నారు. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అగైన్ కుంభరాశి ఎనర్జీ. ఒక మెంటల్ క్లారిటీ కోసం అయితే చూస్తున్నారు మీ పర్సన్, అదైతే వచ్చింది. బట్ మీరు చూస్తున్న మెంటల్ క్లారిటీ కూడా త్వరలోనే రాబోతుంది. ఏంటి అనంటే మీకున్న మెంటల్ క్లారిటీ ఏంటి అనంటే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీ లైఫ్లో, పర్సన్ ఆన్ యువర్ మైండ్. ఈ పర్సన్ అసలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా, జస్ట్ టైంపాస్ రిలేషనా, జస్ట్ ఫ్రెండా ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సింది. సో ఆ క్లారిటీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలామందికి అయితే సర్జరీస్ అనేవి సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. అండ్ మెంటల్ క్లారిటీ వస్తుంది, ఒక షార్ప్ థింకింగ్ అనేది చేయబోతున్నారు మీరు. షార్ప్ మైండ్తో ఆలోచిస్తారు అండ్ కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు.
ఇది మిథున, తుల అండ్ కుంభరాశుల వాళ్ళకి వర్తిస్తుంది. ఈ సర్జరీస్ అనేవి మీకు జరగచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా జరగచ్చు. సో కేర్ఫుల్గా ఉండండి. ఏదైనా కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే చెకప్ చేయించుకోండి. ఓకే, సడన్ చేంజ్ ఏదో రాబోతుంది మీ రిలేషన్షిప్లో అండ్ విక్టరీ చూడబోతున్నారు. కెరీర్ డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఓకే, సో విల్ పవర్ కూడా పెంచుకుంటున్నారు మీరు. ఓకే, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. మీ కెరీర్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. ప్రమోషన్స్ అలాంటివి కూడా రాబోతున్నాయి. సో ఇది ఒక వృశ్చిక, మీన అండ్ కర్కాటక రాశుల వాళ్ళకి అది రెజొనేట్ అవుతుంది. చారియట్. త్రీ ఆఫ్ కప్స్. మీ లైఫ్ని మీరు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అంటే ఏదో సక్సెస్ అనేది రాబోతుంది మీ లైఫ్లోకి. సో సెలబ్రేషన్స్ అనేవి జరగబోతున్నాయి. ఎస్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీకు ఫేవరబుల్గా స్పిన్ అవ్వబోతుంది. అండ్ కార్మిక్ సైకిల్ ఏదో ఎండ్ అయి ఒక న్యూ సైకిల్, బ్రాండ్ న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. ఓకే, మేబీ ఈ మంత్ 21 నుండి మీకు ఒక హ్యాపీ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది చాలామంది లైఫ్లో. ఇది కంప్లీషన్ ఆఫ్ కార్మిక్ సైకిల్, బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్. ఓకే, మీది ఒక ఫేటెడ్ కనెక్షన్. మీ పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్తో మీది ఒక ఫేటెడ్ కనెక్షన్ అనమాట. అంటే ఆ పర్సనే మీ ఫ్యూచర్ స్పౌస్, ఆ పర్సనే మీ సోల్మేట్, ఫస్ట్ అండ్ లాస్ట్ అనమాట. ఇంకా మీ పర్సన్ కూడా సేమ్ అదే ఆలోచిస్తున్నారు. తన లైఫ్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరు వద్దు, తన లైఫ్లో మీరు ఉంటే చాలు అని అనుకుంటున్నారు. బట్ మీరేంటి అని అంటే మీ సోర్స్ అప్ చేసి ఉన్నారంటే మీరు గార్డెడ్ ఉన్నారు. అంటే ఇది తులారాశి ఎనర్జీ, మిథున, తుల అండ్ కుంభరాశులకు చెందిన ఎనర్జీ. మీరేమనుకుంటున్నారంటే మీ లైఫ్లోకి ఏ రిలేషన్షిప్ వచ్చినా మీ దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. మీకు సపోర్టింగ్గా ఉండడానికి ఆర్ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్ ఉండడానికి రారు. జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టుగా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎవరిని మీ లైఫ్లోకి రానివ్వకూడదు అని అనుకుంటూనే మీ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఒక పర్సన్ ఉన్నారు మీ మైండ్లో, ఆ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేశారు. అండ్ మీరు మనసులో అనుకుంటున్నారు ఈ పర్సనే మీ లైఫ్ పార్ట్నర్ అని. బట్ అయినా కూడా మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు మీ పర్సన్ దగ్గర. మీ పర్సన్ ఓపెన్ అప్ అయ్యే వరకు కూడా కామ్గా వెయిట్ చేస్తున్నారు. బట్ చాలామందికి ఆల్రెడీ ఆ కమిట్మెంట్ అనేది ఇచ్చారు మీ పర్సన్. బట్ కొంతమందికి ఇంకా ఆ కమిట్మెంట్ అనేది రాలేదు. మీరు ఇంకా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. నైట్ ఆఫ్ సోర్డ్స్, మిథున రాశి. సో ఫాస్ట్ థింకింగ్ అనేది చేయకండి. ఫాస్ట్ థింకింగ్ చేస్తున్నారు మీరు, ఫాస్ట్ థింకింగ్ అనేది చేయకండి. వెయిట్ ఫర్ యూనివర్స్ గైడెన్స్ అనమాట. గైడెన్స్ ఇస్తుంది మీకు యూనివర్స్. సో మీరు ఫాస్ట్ థింకింగ్ చేస్తే ఫాస్ట్గా ఏదో స్టెప్ వేసేస్తారు, రాంగ్ స్టెప్. సో అంత పని చేయకండి. ఆల్రెడీ మీరు కూడా కొన్ని రిలేషన్షిప్స్లో ఫెయిల్ అయి ఉన్నారు. సో మళ్ళీ అదే రిలేషన్షిప్లోకి, రాంగ్ రిలేషన్లోకి వెళ్ళిపోతారు మీరు. సో పీస్ఫుల్గా ఉండండి. యూనివర్స్ మీకు ఏం చేసినా మంచే చేస్తుంది కాబట్టి పీస్ఫుల్గా ఉండండి. మీరు చాలా టాలెంటెడ్ పర్సన్, మేషరాశికి చెందిన పర్సన్. అండ్ మీరు ఏదైనా ఒక డిటర్మినేషన్ అనుకుంటే, ఏదైనా ఒక సంకల్పం ఉంటే మీ మైండ్లో, అది సాధించే వరకు నిద్రపోరు. ఓకే, సో నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఎప్పుడు ఇస్తారనేది చూద్దాం. కమిట్మెంట్ ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళు మీ పర్సన్ ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తారో చూద్దాం. ఓకే, డైరెక్ట్ ప్రపోజల్ తోటే రాబోతున్నారు మీ పర్సన్. 10 ఆఫ్ కప్స్. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సన్కి. మీతో ఫ్యామిలీ చూస్తున్నారు మీ పర్సన్. ఓకే, మీన రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పాయింట్ రెజొనేట్ అవుతుంది. మిగతా వాళ్ళకి కూడా రెజొనేట్ అవుతుంది, బట్ ఈ రాశుల వాళ్ళకి ఎక్కువ రెజొనేట్ అవుతుంది. ఓకే, సో మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా చూస్తున్నారంటే మిమ్మల్ని ఒక
కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. సో కమిట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు అండ్ మీతో ఒక బ్రాండ్ న్యూ సైకిల్, బ్రాండ్ న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఆ కార్మిక్ సైకిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఎండ్ అవుతుంది త్వరలోనే. మీరిద్దరూ కూడా ఒక న్యూ లైఫ్ చూడబోతున్నారు అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి వేసుకోబోతున్నారు ఇద్దరూ కలిసి. అండ్ చాలామందికి నో కమ్యూనికేషన్. సో ఈ కమ్యూనికేషన్ అనేది కూడా రాబోతుంది విత్ 10-10. ఓకే, సో న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో. మీ ఇద్దరి మధ్య న్యూ లైఫ్ అనేది చూస్తారు. మ్యారేజెస్ అనేవి కూడా జరగబోతున్నాయి. ఎస్, మీ లైఫ్ ముందుకు వెళ్ళబోతుంది. మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్. అండ్ టవర్ మూమెంట్. మీ లైఫ్లో ఏదో ఒక సడన్ చేంజ్ అనేది రాబోతుంది. సడన్లీ మీ పర్సన్ మీ ముందుకు రావచ్చు, సడన్లీ మీకు ప్రపోజ్ చేయొచ్చు. బట్ స్టిల్ మీరు ఎలా ఉన్నారంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఏమన్నా హర్ట్ చేస్తారేమో, మీరు ఎంత కావాలనుకున్నా వాళ్ళు అసలు జెన్యున్ పర్సనా కాదా అన్న డౌట్లో మీరున్నారు. ఓకే, సో ఏస్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ కంప్లీట్లీ ది స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష సింహ ధనుష్ రాశులు. ఓకే, సో పొటెన్షియల్ బిగినింగ్స్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు మీరిద్దరూ కలిసి. న్యూ ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. మీ లైఫ్లో గ్రోత్ అనేది చూస్తారు. రిలేషన్షిప్లో కూడా గ్రోత్ అనేది చూస్తారు. ఓకే, వెరీ గుడ్. కింగ్ ఆఫ్ కప్స్ అనేవి. ఓకే, మీ పర్సన్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఒక ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని విషయాలు అయితే మీకు అర్థమే అవ్వవు. కొన్ని వాటికి మీకు రిప్లై ఇవ్వాలన్నా కూడా మీరు భయపడుతూ ఉంటారు. అలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ అవన్నీ కూడా ఇన్ ఏ పాజిటివ్ వే అడుగుతూ ఉంటారు. ఈ పర్సన్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అండ్ చాలా టాలరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, అంటే ఏం చేసినా భరిస్తూ ఉంటారు. ఎవరేమైనా మాట్లాడితే వెంటనే రెస్పాండ్ అవ్వకుండా చాలా ఆలోచించి రిప్లై ఇస్తూ ఉంటారు. ఇది స్ట్రాంగ్ వృశ్చిక రాశి ఎనర్జీ. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ చేయడానికి ఇష్టపడరు వాళ్ళు, మీ పర్సన్. సో జడ్జ్మెంట్ అనేది జరగబోతుంది మీ రిలేషన్షిప్కి. సో ఇక్కడ మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏదైతే గుడ్ న్యూస్ కోసం, ఏదైతే జస్టిస్ కోసం చూస్తున్నారో అది తప్పకుండా జరుగుతుంది. అండ్ మీ పర్సన్ మీ ఆలోచనలో కంప్లీట్లీ మునిగిపోయి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. అవన్నీ మీకు ఎక్స్ప్రెస్ చేసి చెప్పాలి అని చాలా ట్రై చేస్తున్నారు. బట్ ఆ ఛాన్స్ అయితే రావట్లేదు. బట్ ఆల్రెడీ కొంతమంది ఓపెన్ అప్ అయ్యారు. అండ్ రిలేషన్షిప్స్లో కమిట్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. కమిట్మెంట్స్ ఇచ్చుకున్నారు ఇద్దరు. అండ్ చాలామంది ఈ జగ్లింగ్లో ఉన్నారు. అంటే కమిట్మెంట్ ఇవ్వనా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోయారు. మకర రాశి. ఓకే, ఎస్, కమిట్మెంట్ అనేది ఇస్తారు మీ పర్సన్. ఇక్కడ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. అంటే దట్ ఇండికేట్స్ మ్యారేజ్ అనమాట. హెరోఫెంట్ కార్డ్ ఇండికేట్స్ ఇక్కడ మనకి మ్యారేజ్. వృషభ రాశి ఎనర్జీ, వృషభ, కన్యా అండ్ కుంభరాశులు. ఓకే, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు త్వరలో మీరు అండ్ మీ పర్సన్ కలిసి. ఓకే ఓకే, కమిట్మెంట్ ఇస్తారు. సరే, ఇచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీరిద్దరూ కమిట్ అయిన తర్వాత మీ లైఫ్ అసలు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. చాలా రోజుల తర్వాత ఈ లాంగ్ రీడింగ్ అనేది చేస్తున్నాను నేను. చాలా బిజీ ఉండడం వల్ల రీడింగ్స్ అనేవి పెట్టలేదు కొన్నాళ్ళు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి, సబ్స్క్రైబర్స్కి, న్యూ సబ్స్క్రైబర్స్కి. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్లు చేస్తూనే ఉన్నారు, వీడియోస్ ఎందుకు చేయట్లేదు, మీ హెల్త్ ఓకేనా లేదా ఏదైనా ప్రాబ్లమా అన్నీ అడుగుతూ ఉన్నారు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నా వీడియోస్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద హై ప్రీస్టెస్ ఇన్ రివర్స్. మీరు చాలా స్పిరిచువల్ పర్సన్. ఓకే, ఈ స్పిరిచువల్ పర్సన్ని ఇప్పుడు మీ పర్సన్ ఎలా అనుకుంటున్నారంటే మిమ్మల్ని ఒక బిజినెస్ పర్సన్లా చూస్తున్నారు. అంటే ఏంటంటే స్పిరిచువాలిటీ ప్లస్
బిజినెస్ మైండ్ కూడా ఉంది మీకు అని అనుకుంటున్నారు మీ పర్సన్. అండ్ కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్య అవన్నీ కూడా రివీల్ అయిపోతున్నాయి వన్ బై వన్. ఓకే, సో నెక్స్ట్ ఫేజ్ అయితే అది నడవబోతుంది. మీ ఇద్దరి మధ్య ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో, ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరిద్దరూ కలిసినప్పుడు కానీ మీరిద్దరు చాటింగ్లో కానీ రివీల్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతే మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. 4 of Swords. సో 4 of Swords ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి వేసుకుంటారు ఇక ముందు మీరిద్దరూ కలిసి. అండ్ 7 of Swords తన బిట్రేయల్, తన లైఫ్లో ఎవరైతే చీట్ చేశారో ఆ చీటింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కోసం కూడా మీకు అన్నీ చెప్తారు. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్ మీ వైపు. అండ్ జస్టిస్ అనేది కోరుకుంటున్నారు. యూనివర్స్ మీకు తప్పకుండా జస్టిస్ అనేది చేస్తుంది. ఎస్, వై? బికాజ్ మీరు పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్స్, ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ ఫెమినిన్, డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీస్. సో మీకు ఒక యూనివర్స్ సపోర్ట్ ఇస్తుంది, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఏంజిల్స్ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఒక రైట్ పాత్ పైన తీసుకెళ్తున్నాయి. మీ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ అవుతుంది 100%. ఇదొక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్. ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది, అన్ని రాసుల వాళ్ళకి. అండ్ మీ పర్సనే మీకు ఫేటెడ్ పార్ట్నర్ అన్నమాట, యూనివర్స్ డిసైడ్ చేసిన పార్ట్నర్. అండ్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు, మీతో కలిసి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు సపోర్టింగ్గా ఉండాలనుకుంటున్నారు ఫైనాన్షియల్లీ, ఎమోషనల్లీ. ఓకే, అండ్ మీతో కలిసి బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నారు, మీ బిజినెస్లో హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ ఇంకా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి తనకి లైఫ్లో రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఎస్, మీ పర్సన్ ఇక్కడ 100% మేషరాశి, సింహరాశికి చెందిన పర్సన్. స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. ఎస్, రీయూనియన్ అనేది కూడా త్వరలోనే జరగబోతుంది. ఇది ఇక్కడ కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నేను ఆల్రెడీ చెప్పాను. సో ఈ రీయూనియన్ ఏంటి అని అంటే, రీయూనియన్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ వచ్చి మీతో అంటే, మ్యారీడ్ పీపుల్ విషయంలో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం భయపడుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో లాస్ట్ కార్డ్ ఏంటి అనేది చూద్దాం. చాలా టైం అయింది. ఎస్, మీ పర్సన్ చాలా రఫ్ ఫేస్ అయితే నడుస్తుంది. ఇంకా తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయాల్సినవి. అండ్ యూనివర్స్ మీకు ఇచ్చే సలహా ఏంటి? ఓకే, 9 of Cups అని చెప్తుంది ఇక్కడ. మీ పర్సన్ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ మీరు తనకి విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, ఒక న్యూ లైఫ్ అనేది చూడబోతున్నారు మీరిద్దరూ కలిసి. సో నో నీడ్ టు వరీ, యూనివర్స్ మీతోనే ఉంటుంది అని చెప్తోంది యూనివర్స్ ఇక్కడ. ఓకే, ఇదొక హానెస్ట్ లవ్ అని చెప్తుంది ఇక్కడ. ఎస్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓవరాల్ ఎనర్జీ. మిమ్మల్ని క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మీ పర్సన్. ఎందుకు అనంటే నర్చరింగ్, కేరింగ్, ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్, అబండెంట్ పర్సన్ అండ్ అండర్స్టాండింగ్ పర్సన్. ఇన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి మీలో. అందుకే మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. సో మీ అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో నెంబర్ 4 అండ్ నెంబర్ 5 సిగ్నిఫికెంట్ నెంబర్స్ ఇక్కడ. సో మీరు కామెంట్ సెక్షన్లో 555 విత్ 1111 అంటే 1111 విత్ 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అండి. ఓకే, అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో రీడింగ్లో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ 6 of Wands ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.